ఓం నమో శిఖికంఠాయ ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి. ఓం నమః శివ జయ జయ జయ. ఎందుకు కంట్రోల్ ఉండను? ఆడ మనిషివి, నేను మగ మనిషిని. దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఓకే సరే, నువ్వు బాబాజీ ఆశ్రమంలో మాట్లాడు. ఏదన్నా టైం ఆడ మనిషి మాట్లాడాలంటే ఒక ముహూర్తం సెట్ చేశారు మా ఆకు బాబా. ఆ చొక్కా ఏంది, పూలు ఏంది, ఆకులు ఏంది, పోయి చేంజ్ చేసుకుని రాపలేక చెప్పి అలా చెప్పకూడదు. ఇటు సైడ్ నుంచి చెప్పు. బాబాజీ ఏం చెప్పారు? తూర్పు దిక్కు నుంచి చెప్పాలి ఏదన్నా అని. సరే ఇప్పుడు అందా. ఇప్పుడు టైం కాదని రాష్ట్రంగా బ్లాక్ వేసుకున్నావు. బ్లాక్ అంటే దయ్యం. ఇది వేసుకుని వచ్చినట్టు రేటింగ్ కిందికి పోద్ది, పైకి రాదు. నేను లేపుతా ఉన్నా, నువ్వు దిస్తా ఉన్నావు. మూడు నమ్మకాలండి. అమ్మో అది నమ్మకపోతే ఎలా? పిల్లి అలా వెళ్ళి నమ్మో నేను రాలేదు ఇంటి బయటికి. ఇది కొత్త టీషర్ట్. ఎందుకు చెప్పు? నిన్న ఆ పాత బట్టల మీద స్పైడర్ వాలింది ఇట్లా దానికి కొత్త బట్టలు వస్తాయి కదా అని కొనేసుకురా. ఈ రోజుల్లో కూడా పిచ్చి నమ్మకాలు ఏంటి? నువ్వు నీ గెటప్ కి నువ్వు మాట్లాడుతున్న మాటలకి సంబంధం ఉందా ఏమైనా? లెఫ్ట్ లేపండి ఇట్లా అని. ఓం ఆకువాయ నమః, ఓం పువ్వాయ నమః, జై ఆకు, జై జై ఆకు. ఈడి పిండాకుండాడే నమః. పిండాకుండా ఏం మారుతావు? మళ్ళీ ముట్టుకున్నావా? స్నానం చేసి మూడు నమ్మకాలండి. వాళ్ళు మన దేశాన్ని రూల్ చేస్తున్నాయంటే ఒకటి పాలిటిక్స్, ఇంకోటి మూడు నమ్మకాలు. ఎవరెవరు చేస్తుంటారు? పాలు పొంగితే చుట్టాలు వస్తారు. పాలు పొంగితే చుట్టాలు వస్తారు. అన్నం ఎక్కువ వండినా మనకు ఒక రోజు పాలు పొంగించాలి, చుట్టాలు వస్తారు, అన్నం అయిపోతుంది. ఇంకోటి ఎగ్జామ్స్ టైమ్స్ లో మూడు నమ్మకాలు. హాల్ టికెట్ వస్తుంది, పోయి దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళిద్దాం. హాల్ టికెట్ కి ఆశీర్వాదం ఇస్తే ఎగ్జామ్ మంచిగా రాస్తారట. అదే చదివిందంతా చదివేసి దేవుడు పాదాల మీద మనం మొక్కితే ఎంత లాభం కదా? పెన్ను పెడతారు, పెన్నుకి దేవుడికి సంబంధం లేదు. చేయాల్సింది మనం, మన హార్డ్ వర్క్. ఎంతవరకు కరెక్ట్? ఏం చెప్పిండు శభాషను. ఏ కాలేజ్ అమ్మా ఇది? అర్థమైందిలే, డల్గా ఉన్నారు. Hello, good evening and welcome to a fantastic episode of the ultimate stand-up comedy show. తాగుబోతు లైఫ్ స్టైల్ ని తన స్టైల్లో చూపించడానికి మన ముందుకు రాబోతున్నాడు గాలిపటాల సుధాకర్. సుధాకర్ ని పిలిస్తే నాగార్జున గారు వచ్చారు. నాగార్జున గారు, ఇదేంటి సగం? ఇది కోసుకు రాలేదు, కొట్టుకొచ్చారు. అందుకే వాడిపోయింది పువ్వు. ఏంటండి ఏం మాట్లాడుతుండే అమ్మాయిలు? నీకే తెలుసు మా సుధాకర్ వాడిపోయిందని. చూస్తే తెలుస్తుంది. సరే ఇదంతా బానే ఉంది, నాకెందుకు ఇన్సల్ట్? నీకు నేను పువ్వు ఇస్తే ఆయనకి ఇచ్చారండి, నాకు అర్థం కాదు. ఆకు బాబా భక్తుడికి చెవులో పువ్వు పెడితే నీకు పిల్లలు పుట్టారు తెలుసా? నాకు అదే కావాల్సిందబ్బా. అదే ఎలా మాట్లాడుతున్నది? ఈ రోజు నేను కామెడీ చేయబోతున్నాను, మీకు అనిపిస్తే చప్పట్లు కొట్టండి. అంటే మాకు అర్థం కాకుండా నవ్వమంటావు అంతేగా? అదే అర్థం అయినా కూడా నవ్వుతారు. అదే ప్రాక్టీస్ చేద్దాం, ఒక్కసారి నవ్వండి. ఇగో ఇది డైరెక్టర్ గారిని కట్ చేసుకుని వేసుకోమను. నేను ఫస్ట్ ఒక జోక్ చెప్తున్నాను. ఇంకా స్టార్ట్ అయ్యలేదు, అదే అలా చేస్తుండే. స్టార్ట్ నేను కంక్లూజన్ చెప్తున్నామో అనుకున్నా. 2 దోమలు మాట్లాడుకుంటున్నాయి. దీని మించి ఒక ఆడదోమ
ఆడదోమ ఒక మొగదోమ. నీకు ఆడదోమ ఎట్లా తెలిసింది? ఇదేంటి ఇదేంటి అంటే నీకు తెలిసేలాగా ఏమి ఉంటాయి కదా. అలా అంటారా? అవన్నీ నాకు తెలియదు. ఆడదోమ మొగదోమ. ఆడదోమ అని నీకు ఎలా తెలుసు? వామ్మో అయ్యా నీకు పుణ్యం ఉంటుంది అయ్యా. ఏదో జోక్ చెప్తాను నాకు చెప్తున్నాడు. ఆడదోమ ఒక ఆడదోమ ఒక మొగదోమ ఉన్నాయి. ఆ ఆడదోమ అంటుంది, అదేంటే ఇవాళ అలా తూగుతూ ఊగుతూ వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు ఉదయాన్నే? ఏం లేదు, ఈ రోజు నా కొడుకు తాగుబోతాన్ని కుట్టాలని. ఆడి మామూలు అయితే కరవడి కుట్టించుకోడు కదా, మామూలు ఇలా అక్కడిట్టే మామూలు కుట్టించుకుంటానని అలా వెళ్తున్నాను. ఏమంటావు? వెళ్ళండి, బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పేసి పంపించేసింది. ఇది జోక్, నవ్వరా? అద్భుతం జోక్, అరే సూపర్. ఫెంటాస్టిక్ జోక్ ఆఫ్ ది ఇయర్. అసలు పటాసులో దీనికి మించిన జోక్ ఎవరైనా. అసలు ఓకే, ఇద్దరు తాగుబోతులు బాగా తాగారండి. బాగా తాగేసి నైట్ ఇంటికి వెళ్తున్నారు. అరే మీ ఇంటికి వద్దురా, మా ఇంటికి వచ్చేసి ఇవాళ ఇక్కడ పడుకొని చక్కగా రేపు మీ ఇంటికి వెళ్ళిపోదు అంటే ఓకే దాందే ఉందని ఇద్దరు కలిసి స్టెప్స్ ఎక్కుతున్నారు. మాది 6వ ఫ్లోర్, చాలా జాగ్రత్తగా ఎక్కాలి, ఓకేనా? జాగ్రత్త, పడిపోతా, నన్ను పట్టుకోరే. చూసిన అప్పుడే ఉదయం సూర్యుడు కూడా వచ్చేసిండు. అరే అంటే మనం అంత బాగా తాగామని కట్ చేసి ఇద్దరు హాస్పిటల్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నడిచిన స్టెప్స్ కాదండి, పట్టల మీద. అరే దింపేయండి రైట్. పటాస్ అండి, పటాస్ కదా. అద్భుతం. ఈ జోక్ జోక్ ఇంకా ఎన్నున్నాయి ఇట్లాంటివి? నేను ఇప్పుడే బయటకు వెళ్ళి ఇప్పుడు మామూలు ఉండదు, పిచ్చెక్కిస్తా. కోమా అయితే ఇక. తాగుబోతు గురించి మనం మాట్లాడుతున్నాం అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తాగడం తప్ప మనకి ఏమీ తెలియదు. అదొక్కటే తెలుసు, ఏంటి? తాగాలని. అలా మార్నింగ్ లేచాడండి, వైన్ షాప్కి వెళ్ళాడు. వెళ్ళి చూస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. రారా నాలుక లాగేస్తున్నా, పీకేస్తున్నా రే. వచ్చాడు, అక్కడ వచ్చి సెట తీసేస్తున్నాడు. ఎట్రా హాఫ్ అన్ అవర్ ఉంది వచ్చి, నేను తెలియదా కస్టమర్లు వెయిట్ చేస్తారని? తొందరది. అరే తీస్తున్నానా, కంగారు పడుతావేంటి? ఏం కావాలి? ఏదో యాప్ ఇచ్చి లాగాడు, తీసాడు, ఇచ్చాడు, మనోడు పేమెంట్ ఇచ్చాడు, బయటికి. అద్భుతంగా ఉంది మందు. మా ఇల్లు వచ్చేసి అబ్బా సూపర్. టక్ 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 టక్. అబ్బా పొద్దుగాల ముసలిదాని నాకు ఇప్పుడు పడుచుదాని నాకు అయిపోయాను. ఏమండి సుబ్బారావు గారు? నేనండి లక్ష్మిని. లక్ష్మి? అదేంటి పేరు మార్చావా? అంటే ఇప్పుడు పేరు మార్చుకుంటూ కాలం తర్వాత నన్ను మారుస్తావు, తర్వాత పక్కింటికి వెళ్ళిపోతా. నీ ఒక్కటి ఇస్తే అప్పుడు నేనండి మీ పక్కింటి లక్ష్మినండి. సూపర్ టాపిక్ ఎవరిస్తారు? మీరు ఎప్పుడు జబర్దస్త్ లో డైలాగ్స్ మర్చిపోతూ చంటితో దెబ్బలు తింటారు కదా. ఎవరు చెప్పారండి మీకు? అందరు చూస్తారు కదా టీవీలో. మీరు చెప్పారా? ఇప్పుడు మీరు ఫుల్ గా డైలాగ్ చెప్తే వినాలనుంది. ఈ స్కిట్ లో నేను చంటిని, ఒకవేళ డైలాగ్ మర్చిపోయినచో చంటికి వచ్చే ఆ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. డైలాగ్ మర్చిపోతే ఒకవేళ నీ డైలాగ్ మొత్తం చెప్తే చెప్తే ఆడికి పగిలిపోద్ది. అదేంటి ఏంటి అది నీ హాబీ? అందరికి పగలగొట్టడం? సరే రెడీ, టైం స్టార్ట్స్ నౌ. ఓకే, నాగేశ్వరరావు గారు చాలా ఫేమస్ డైలాగు. ఎవరు రాక్షసులా ప్రవర్తించింది? నువ్వా నేరా? నీ మీద మనస్సు పడి నీకోసమే నీ ఆనందంలోనే తిరిగిన ప్రసాద్ వేచేసావు, చేద్దాం, చీకొట్టావు, విసరించావు, విమర్శించావు. నువ్వు పెద్ద అద్దగత్తిని అనుకుంటావు, నీకంటే అద్దగత్త లోకంలో లేదనుకుంటావు. అందుకే నేను ఎలా తిప్పాలో అలా తిప్పాను. శుభలేఖలు దాకా రానిచ్చాం. దానంతా ఎందుకు చేసిన తెలుసా? పగ, వెజ్జెస్. ఈ దేశంలో అందరికి తెలుసు మనం ప్రేమించుకుందాం. ఈ దేశంలో అందరికి తెలుసు మనం విచ్చవిలిగా తిరిగాం. ఈ దేశంలో పెళ్ళడి చేసుకుంటే నేను ఒక్కడే చేసుకోవాలి. అది మాత్రం జరు కదా. ఈ డైలాగ్ ఏఎన్ఆర్ గారు చెప్పారు కాబట్టి
ఏఎన్ఆర్ గారిలా చెప్పారు మీరు. ఇదే డైలాగ్ నాగార్జున గారు చెప్తే ఎలా ఉంటుంది? ఒక్క డైలాగ్ అటు ఇటు కాకుండా చెప్తే అప్పుడు మీకేమన్నా వాడిని మాత్రం చంపేస్తాను. కావలసిన వాడిని కళ్ళ ముందుకు వస్తే ఆనందపడాలని ఆశ్చర్యపోతారే. రాననుకున్నారా, రాలేననుకున్నారా? డైలాగ్ వేరేలాగా చెప్పాను, ఏమనుకోవద్దు. నాగార్జున గారు కాబట్టి కంట్రోల్ చేసుకున్నాను. మళ్ళీ మేము ప్రేమాభిషేకం ఎలా చెప్తాం ఇప్పుడు? ఓకే. ఎవరు రాక్షసులా ప్రవర్తించింది? నువ్వా నేనా? నీ మీద మనసు పడి నీ కోసమే నీ ఆడదల్లోని తిరిగిన ప్రతిసారి నువ్వేం చేసావు? చీ అన్నావు, చీ కొట్టావు, విసరించావు, విమర్శించావు. నువ్వు పెద్ద అందగత్తెని అనుకున్నావు, నీకంటే లోకంలో అందగత్తె లేదనుకున్నావు. అందుకే నేను ఎలా తిప్పాలో అలా తిప్పాను. ఇదంతా ఎందుకు చేసినా తెలుసా? పగ. ఈ దేశంలో అందరు తెలుసు మనం ప్రేమించుకున్నామని, ఈ దేశంలో అందరు తెలుసు మనం విచ్చలవిడిగా తిరిగామని, ఈ దేశంలో అందరు తెలుసు టోటల్ గా పెళ్ళంటి చేసుకుంటే నన్నే చేసుకోవాలి, ఇంకెవరు చేసుకోరు. ఏమంటావు? గట్టి కొట్టు. పటాస్ లో నెక్స్ట్ రాబోతున్న స్టాండప్ కమీడియన్ ఇంట్లో పిల్లి వీధిలో పులి లాంటి హస్బెండ్స్ చాలా మంది ఉంటారు. మరి పెళ్ళెందుకు చేసుకున్నాను రా బాబు అని రోజు కుల్లి కుల్లి ఏడుస్తున్నాడంట. ఆ ఏడుపేంటో ఆయనే కనుక్కుందాం. So let's welcome Baddam Bhaskar. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. చూడప్ప సిద్ధప్ప, వీడు సింహులు అంటూ అది కామెడీ చేయదు, మీరు చేస్తా. అదొక్కటే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఫస్ట్ పంచ్ తోనే లాస్ట్ పంచ్ అయిపోయింది. ఫెంటాస్టిక్. నా సూపర్ మినిట్ సూపర్ రౌండ్ లో భాస్కర్ కి ఏ టాపిక్ ఇస్తుంది? అక్కడ ఉంది బద్దం, కొట్టినట్టే అతుకుపోతాడా. లాస్ట్ పంచ్ అని అన్నారు కదా. వీళ్ళంతలేవు ఏంటి ఏదో కాంటెన్స్. చాలా చేసిందమ్మా పటాస్ నీకు, నువ్వు కూడా తిరిగి కొంచెం చేయలేదా? లావ్ అయిపోతావు ఇంకా. ఎవరు చెప్పారు ఈ రోజుల్లో అమ్మాయిలు చేంజ్ అయ్యారని చెప్పి? చాలా మంది చూస్తూ ఉంటా. అరే భార్య అంటే నా భార్యను చూసి నేర్చుకోండి. అరే నిజం చెప్తున్నా, చాలా అదృష్టవంతుని విషయంలో రవి. రాత్రి 2 అవని 3 అవని భోజనం చేయకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంటికెళ్ళి నేనే వంట చేయాలి. ఇంటికెళ్ళి వంట చేస్తానని చెప్పేసి వెళ్ళి వెళ్ళంగానే వంట చేయండి అంటే చేసేస్తాను అనుకున్నారా? ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకుంటా. బాత్రూమ్ కడగాలి కదా, బాత్రూమ్ కడిగినా కూడా పక్కింటి వాళ్ళకి తెలియదు, మా ఆవిడే కడుగుతుంది అనుకుంటారు. ఎందుకంటే దాన్ని నైట్ వేసుకొని నేను కడుగుతాను. ఇలాంటి టార్చర్స్ ప్రతి భర్తకి ఇంట్లో ఉంటది అనమాట. అరే ఇంటికి ఇలా వచ్చి రాగానే చూసారండి, చూసారా పని మనిషి ఎంత కాస్ట్లీ చీర కట్టుకుందో చూసారా? అది కట్టక ముందే చూసాను. ఇలాంటి పంచులు వేస్తే కానీ లేడీస్కి అర్థం కావు. నువ్వు సీరియస్ గా నవ్వుతావో సిల్లీగా నవ్వుతావో దీని అమ్మా జీవితం నాకేదో అర్థం కాదు. ఇలానే ఇద్దరు లవర్స్ ఏంటంటే సినిమాలో థియేటర్లో సినిమా చూడడానికి అని చెప్పి వెళ్ళారు. మధ్యలో కరెంట్ పోయింది. లవర్ అంటున్నాడు అమ్మాయితో, ఎంత పని చేసింది డార్లింగ్, ఇంతసేపు కరెంట్ పోయిందని తెలిసి ఉంటే కనీసం ఒక ముద్దనే పెట్టుకునేవాడిని. అంటే ఇప్పుడు దాకా పెట్టుకుంది నువ్వు కదా. ఒక ఆటో వెళ్ళిపోతుంటే బాబు బాబు అర్జెంటుగా ఆగిపోవాలి. ఏంటమ్మా అంటే మధుకు డబ్బులు తగిలి అర్జెంటుగా పోనీ బాబు. రండి మా కూర్చోండి అన్నది. గబగబా ఆటో తీసుకెళ్లి బీసెంట్ రోడ్ దగ్గర ఆపారు. వెంటనే మేడ మీద ఏంటి పంకజ గారు వస్తున్నారా, రండి రండి రండి. ఎలా ఉంది మధుకి? ఏమో నాకు తెలియదు, వెనకాల నుంచి రమేష్ వచ్చి కొట్టాడంట, తలంతా ఒకటే కూర్చొని కానీ వెంటనే 3 అపార్ట్మెంట్ దగ్గర ఇంకొక ఆవిడ దిగింది. ఏమైంది మధుకి తల పగిలిపోయిందంట అక్క, రండి 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 అని చెప్పి త్వరగా వెళ్తున్నారు. అమ్మా ఇంతకీ ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలమ్మా అన్నారు. హాస్పిటల్ కాదు బాబు, మా ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళు. అదేంటమ్మా మధు దెబ్బలు తగిలే కదా అన్నాను. అదంతా సీరియల్ బాబు, మనసు మమత అన్నది. పెళ్లిల్లో అమ్మాయి అబ్బాయి అన్ని ఒకేలా ఉంటాయి, కానీ అమ్మాయి మాత్రం తలదించుకుంటది. ఎందుకో తెలుసా? లైఫ్ లో లాస్ట్ టైం తలదించుకోవడం నాది ఇదే, రేపు నుంచి నువ్వే దించుకోవాలని చెప్పి చెప్పడం కోసం.
ప్రతి భర్త తన భార్య అందంగా ఉండాలని కోరుకుంటాడు. నిజంగా చెప్తున్నాను, మా ఆవిని చూస్తున్నా సుధాకర్ని చూస్తున్నా అసలు గుర్తుపట్టలేను. నిజం, ట్విన్స్ లా ఉంటారు. ఎంత అంటే దేవుడు నిజంగా మనుషులు పోలి మనుషుల్ని 7 సృష్టిస్తారంటారు, కానీ హైదరాబాద్ లో అయితే ఇద్దరు చూసా, ఒకటి సుధాకర్, రెండోది మా ఆవిడ. అయితే నేను ఉదయాన్నే లేచి లేవగానే ఏం చేస్తానంటే, నాకు ఒక అలవాటు, కళ్ళు తెరిచి తెరవగానే సుధా అంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. కళ్ళిప్పి చూస్తా. మా ఆవిడ 5 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది. కాకపోతే మా ఆవిడకి డౌట్ వచ్చింది, నాకు అర్థం కావట్లేదండి, నేను చూస్తే కొంచెం అదొకలా ఉంటాను, గోడ కొట్టిన పిడకలా ఉంటాను అంటారు అందరూ. మరి మీరేంటంటే ఉదయాన్నే లేచిన తర్వాత నా ముఖమే ఎందుకు చూస్తున్నారు? పిచ్చిదానా, నాకు ఉదయాన్నే తెలివి వస్తుంది. తెలివి వచ్చిన తర్వాత నీ ముఖం చూశాను అనుకో, అరే ఇంకా చీకటిగా ఉందే, ఇంకో గంట పడుకోవచ్చని హ్యాపీగా పడుకుంటా. ఓకే, సూపర్ మినిట్ సూపర్ టాపిక్. మీకు ఇష్టమైన సాంగ్ లో డిఫరెంట్ యాక్టర్స్ పాడితే ఎలా ఉంటుందో ఒకసారి పాడి చూపియండి. ఓకే, your time starts now. తమ్ముడు, అరే తమ్ముడు, ఈ తికమక తెగులే ప్రేమంటే, ఈ తెలియని దిగులే ప్రేమంటే, నన్ను అడగార చెబుతా డౌట్ ఉంటే, నువ్వు పెదరవు కదనా మాటింటే, అమ్మడు ఓయ్ అమ్మడు, నువ్వు మరి పరాగ్గా ఉంటుంటే, అసలేం జరిగిందో తెలియాలంటే ఆ రహస్యాన్ని చెబుతా వింటే. కృష్ణ గారికి ఇస్తే ఎలా ఉంటుంది? తమ్ముడు, అరే తమ్ముడు, ఈ తికమక తెగులే ప్రేమంటే, ఈ తెలియని దిగులే ప్రేమంటే, నేను అడగార చెబుతా డౌట్ ఉంటే, నువ్వు బెదరవు కదనా మాటింటే, అమ్మడు అమ్మడు, నువ్వు మరీ పరాగ్గా ఉంటుంటే, ఏం జరిగిందో తెలియాలంటే ఆ రహస్యాన్ని చెబుతా వింటే. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి. ఆ ఒకటేంటో ఈయన్ని అడిగి కనుక్కుందాం. లెట్స్ వెల్కమ్ వెంకీ. గోవింద 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 గోవింద, ఉదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా. నేను ఆ సాంగ్ ఎందుకు వేసుకున్నానంటే, చాలా ట్విస్టులు నా లైఫ్ లో, మామూలుగా కాదు అసలు. నేను పెళ్లి చూపులకు వెళ్ళాక మీరు ఏం చేస్తారంటే, మిమిక్రీ ఆర్టిస్ట్ అండి అన్నాను. అప్పుడు నన్ను చేసుకోబోయే ఆవిడ ఇలా చూస్తూ, ఏది కొంచెం చేయండి అది. ఓహో, మీకు ఎవరంటే ఇష్టం? నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. ఓ అలాగా, అయితే చూడు చూస్తున్నా. అబ్బా బాగా చేశారు, ఒకసారి కృష్ణ గారిలో చేయండి. అగిపెట్టుందా? అమ్మా ఎంత బాగా చేశారు, ఒకసారి నాగేశ్వరరావు గారిలో చేయండి. ఏమి చూడు, ఏ మాట్లాడుతున్నావు? అబ్బా బాగా చేశారు, కానీ మీరు నాకు వద్దు. ఏంటి వద్దా? ఎందుకు? నాకు ఒక్క భర్త చాలండి, వీళ్ళందరూ అవసరం లేదు. ఒక అందమైన అమ్మాయి, ఆమె పక్కనే ఒక సీట్ ఖాళీగా ఉంది. తాతయ్య ఆలోచిస్తున్నాడు, కూర్చోవాలా అద్దా అనేసి. తాతగారు నేనేమనుకోండి, రండి కూర్చోండి అనేసింది. అని తర్వాత ఆ తాతగారు కొంచెం పాపం ఇబ్బందిగానే వెళ్ళి కూర్చున్నారు. బస్ చాలా గుంతల రోడ్, పాపం పల్లెటూరు అంటే ఎలా ఉంటది కదా, అందరు ఊరు మొక్కలు చూసి అర్థమైపోతుంది. బస్ చాలా స్పీడ్ గా వెళ్తుంది. అమ్మాయి మీ తాత, తాత మీద అమ్మాయి, అమ్మాయి మీ తాత, తాత మీద అమ్మాయి పడుతుంది. కాసేపు తాత నిలబడ్డాడు. తాతగారు నేనేం అనుకోనండి, నాకు తెలుసు కదా మీరు మంచివారు, నేను కదా రండి కూర్చోండి అని కూర్చోబెట్టింది. మళ్ళీ ఫాస్ట్ గా వెళ్తుంది. తాత మీద అమ్మాయి, అమ్మాయి మీ తాత, తాత మీద అమ్మాయి, అమ్మాయి మీ తాత పడుతుంది. మళ్ళీ లేచాడు. ఏంటి తాతయ్య ఏం అనుకోను కదా, మీరు చాలా మంచివారు, నాకు తెలుసు కదా, మీరు రండి కూర్చోండి. మళ్ళీ బస్సు వెళ్తుంటే సేమ్ గుంతలు పడింది. ఈసారి తాత అమ్మాంత అమ్మాయి మీద పడ్డాడు, అమ్మాంత అమ్మాయి తాత మీద పడి లేచి నిలబడ్డాడు. అంటే తాత ఇలా చూసి, నీ అమ్మ కడుపు మాడ, నేను దిగాల్సిన స్టేజ్ దాటి ఇప్పటికే 3 వచ్చినాయి, ఇందులో నన్ను దిగనిస్తావా లేదా? ఒక అమ్మాయి అండి జీవితం మీద విరక్తితో ఇంటికి వచ్చింది. ఏమైంది తల్లి, బంగారు తల్లి ఏమైంది? నేను బ్రతకదమ్మా, చచ్చిపోతాను. ఏమైందమ్మా, ఏమైంది? అమ్మా ప్రామిస్ నిజం చెప్తావు కదా? నా కళ్ళు గుడ్ల గుమ్మ కళ్ళలా ఉంటాయా? లేదే. నా ముక్కు ఎలక ముక్కులా ఉంటుందా? లేదు నాన్న. నా చెవులు ఇవి గబ్బిలం చెవులా ఉంటాయా? ఉండవమ్మా. నా పెదాలు బర్రె పెదాలమ్మా. ఎవరన్నారు నాన్న? నువ్వు వాళ్ళ అస్సలు ఉండవు. ఎవరన్నారు? మరి ఎందుకమ్మా అందరు నన్ను అచ్చం మీ అమ్మలా ఉంటావు, మీ అమ్మలా ఉంటావు అంటారు?
ఇవన్నీ పాపం వాళ్ళకి జరిగిన ట్విస్టులు అయితే నా లైఫ్ లో జరిగిన ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే నా ఫ్రెండ్ మ్యారేజ్ అయింది కలిసి వెళ్తున్నా ఎందుకంటే కొంచెం రెడీగా అయ్యాను ఎందుకంటే అంకుల్ అని బయటపడదు అమ్మాయిలు వస్తారు కదా పెళ్లికి అంకుల్ అని బయట పడితే మనల్ని ఎవరు చూస్తారు కదా ఆంటీ ఎస్ ఎస్ అన్నావు కదా మళ్ళీ ఎందుకు అంటున్నావు ఏ ఆంటీ కాదు అవ్వా అవ్వా చాలా హ్యాపీగా తయారయ్యాను ఆల్రెడీ పెళ్లి అయిపోయిందిరా మీ డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నా ఇంటికి వచ్చి అన్నాడు ఏటైతే కార్ రిప్పేసి అన్నాడు అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్క పట్టు అసలు అన్ని జీన్స్ ప్యాంట్ టీ షర్ట్లు స్కర్ట్లే ఓ మై గాడ్ ఇదేంటి అనుకున్నాను అయితే పెళ్లి కూతురు ఇంట్లోకి ఆహ్వానించాలి కదా సో అప్పుడు ఆరతి ఇచ్చే లోపలికి వచ్చేటప్పుడు ఒక పాట పాడతారు ఏం పాట ఐడియా ఉందా రావమ్మ మహాలక్ష్మి రావమ్మ ఈ కోవెలలో ఆ సాంగ్ ఎలా ఉంటుందో ఒకసారి నేను హమ్ చేస్తాను రావమ్మ మహాలక్ష్మి రావమ్మ ఈ ఇల్లు కోవేల కొలువై ఉందో గాని రావమ్మ మహాలక్ష్మి రావమ్మ పాడే పాడే అంటే వాళ్ళకి పాట రావట్లేదు సో ఒక ఆవిడ వచ్చింది ఏంటి మీకు మీరు పాడుకోమంటున్నారు నన్ను ఎవరైనా పాడమన్నారా నేను పాడతా చూడండి అని పాడుతుంది రావమ్మ ఓ మహాలక్ష్మి రావమ్మ 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 ఏ రావమ్మ నువ్వు రావమ్మ 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 ఏమైంది ఈవిడకి కాస్త బాగానే ఉంది అనుకున్నా అప్పుడు ఇంకో వచ్చింది అలా కాదులే నేను పాడితే ఎంత బాగుంటుందో చూడు అని ఆ పాడడం తక్కువ సిగ్గుపడ్డం ఎక్కువ ఆ విధంగా పాడుతుందంటే రావమ్మ అసలు మీకు కల్చర్ తెలియదే అసలు ఎలాంటి మీరు పాత జనరేషన్ ఉన్నారు న్యూ జనరేషన్ మైకిల్ జాక్సన్ స్టైల్లో పిలవాలి అంత అనువాడింది ఏ విధంగా ఇంకేడుంటుంది వచ్చిన పెళ్లి కూతురు పారిపోయింది సూపర్ టాపిక్ ఎవరిస్తారు హాయ్ మై నేమ్ ఇస్ ఝాన్సీ ఇద్దరు అమ్మాయిలు కలిస్తే ఎలా మాట్లాడుకుంటారు ఏం మాట్లాడుకుంటారు ఏంటి నువ్వు కళ్ళు ఎవరితో కర్మకున్నానా నవ్వారా మీరంతా కర్మకు అయితే మళ్ళీ నవ్వుతారు మీరంతా ఎంత బాగున్నావే చాండ్రలే నుంచి చూసి రాకుంటే సుధా చెప్పు అవునే నా ఐదో బాయ్ ఫ్రెండ్ ఎగిరేసుకెళ్ళావు కదా ఏమిచ్చాడు వాడు గిఫ్ట్ నీకు ఏమిచ్చాడమ్మా ఏమి ఇవ్వలేదు నీకేమి ఇచ్చాడా పిచ్చాడు ఏమీ ఒక బాబు ఇచ్చాడు అంతే ఈ కలర్ ఏంటి ఇంత గ్యారెంటీ కలరు నేను రీల్స్ వాడతాను తెలుసా అవునా అందుకే నీ పళ్ళు తెల్లగా ఉన్నాయి దొంగ రవిని అడిగదా మనం ఉంచుకో చిచ్చి వరేసుకో చిచ్చి నేను అసలు అటువంటి దాన్ని కాదు బావా నాలెవరు నీలెవరేడే ఎలా ఉన్నాడు సుధా ఆడు మంచోడు కాదే వాడు ఇప్పటికీ నలుగురికి మా సిగరెట్ అలవాటు ఉందా ఏయ్ ఒకసారి చేతికి చూసుకో అంటుకుంటుంది రమ రమ హరే రమ నువ్వు నిన్ను చూసేద్దామా రాబుటలే మంచి కోసం యుద్ధం చేస్తారా కోపాన్ని తగ్గించడం కోసం చాలా పుస్తకాలు రాశారు ఒకసారి ఆయనతో మాట్లాడు నమస్కారం అండి నమస్కారం అండి శాంతానికి 16 మెట్లు కోపానికి కెమెరాలు అక్కడ ఉంటాయి కెమెరాని ఫాలో అవ్వండి సుధాకర్ గారు చెప్పండి అసలు మీరు ఎలా స్టార్ అయ్యారు మానవుడు కోతు నుంచి పుడతాడు అన్నదానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయినటువంటి మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే నేను కోతినే టిఫిన్ ఏముంది బోండా ఉందన్న బాగుండా దాంట్లో కొబ్బరి చట్నీ పట్టరా కొబ్బరి బొండంలో వచ్చి కొబ్బరి చట్నీ ఇస్తే బాగోదన్న మైసూర్ బోండా పట్టరా 2 days పడద్దన్న దేనికి అంటే మైసూర్ వెళ్ళి రావాలి కదన్నా వస్తే లక్ష్మి చాలా ఒకటి రాదు ఏంటి తలలోకి వస్తుంది టీ పెట్టే వెళ్ళి పెట్టుకో వంటింట్లోకి వెళ్ళి సాంగ్ వెడిలను పెట్టే పెట్టుకోపో షాపింగ్ వెళ్తున్నారా ఎంత నెక్లెస్ 30,000 ఏమండి
ఏమని చెప్పేది నీకు తెలీదా? చిన్నప్పుడు ఎంత ఉండేవాడు? ఎవరైనా చిన్నప్పుడు ఎందుకు ఇంత ఉంటారా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి జోకుర్రా?